సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మేడే సందర్భంగా సిపిఎం నాయకులు మిర్యాలగూడ అడ్డు రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకట్టి రంగారెడ్డి, సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ కార్మిక కర్షక కూలీల త్యాగఫలమే మేడే అని అన్నారు. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల చేత రోజుకు 12 నుంచి 14 గంటలు పని చేపిస్తున్న కూలీ మాత్రం ఇవ్వకపోవడంతో కార్మికులు అందరూ కలిసి ధర్నాలు చేయడం మొదలుపెట్టారన్నారు. మేము 8 గంటలు మాత్రమే పనిచేస్తామని, మాకు వారానికి ఒక రోజు సెలవు కావాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా లెక్క చేయకుండా పంతం నెగ్గించుకున్నారు. కార్మిక సంఘాలు ఏర్పరచుకుని వాటి ద్వారా డిమాండ్ సాధించుకోవడం జరిగిందని వారు తెలిపారు. కాదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆనాడు నుంచి అనేక పోరాటాలు సాగినాయి. ఆ పోరాటాల ఫలితంగానే ఇవాళ మన పక్కన ఉన్న చైనా దేశం ఉంది, ఇవాళ వియత్నాం ఉంది, కొరియా ఇంతకుముందు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కార్మికుల హక్కులు సాధించుకున్న రోజు ఇది. కానీ ఒక్క పేద ప్రజలకి, కార్మికులకి ఒక ఇళ్ల స్థలం కానీ, ఒక ఇల్లు ఇచ్చిన కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలు లేవు. కానీ 10 సంవత్సరాలు మభ్యపెట్టి అనేక విషయాలలో ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ని ఏ రకంగా పొందబెట్టామో ఆ రకంగా పొందబెట్టారు. ఇప్పుడున్న మేడే అనేది ఒక మన హుజూర్ నగర్, తెలంగాణ, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషులని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారో ఖండాల్లో, దేశాల్లో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా జరిపేటువంటి ఒక ఉత్సవం అనేది, ఒక కార్యక్రమం అనేది ఏదైనా ఉందంటే అది మేడే కార్మికుల పోరాట దీక్ష తప్ప ఇంకోటి కాదు. 138 సంవత్సరాల కాలం నుండి జరుపుకుంటున్నాం. 1886 సంవత్సరంలో, అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ కూడా కార్మికులు సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదు, హక్కులు అడిగే పరిస్థితి లేదు. ఎన్ని గంటలు? 16-18 గంటలు పనిచేయడం అంటే ఇక భార్య పిల్లల్ని కూడా చూసుకునే పరిస్థితి ఉండదు. తెల్లారుజామున 4 గంటలకు పోవాలి, రాత్రి మళ్ళీ 11-12 గంటలకు వచ్చి పడుకోవాలి. 16-18 గంటలు పనిచేయటం వల్ల వాళ్ళు కాదు, సెలవులు ఉండేది కాదు, వెట్టి చాకరీ, మొత్తం ఆరోగ్యాలు దెబ్బతిని కుటుంబాలని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ధైర్యం చేశారు. ఎవరు? అమెరికా దేశంలో ఉన్న చికాగో నగరంలో ఉన్న కార్మికులంతా ఇక మనం ఇన్ని గంటలు పని చేయలేము, మనం ఇక బతికే పరిస్థితి లేదు, మనం చనిపోవటమా లేకపోతే మన హక్కులు సాధించుకోవటమా, ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అమెరికా దేశంలో ఉన్న చికాగోలో కార్మికులంతా ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యజమానులకు నోటీస్ ఇచ్చారు. అయ్యా, మేము అనుగుణంగా జీతభత్యాలు పెంచాలి, మాకు కొన్ని హక్కులు కావాలి, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కావాలి అని అడిగారు. నోటీస్ ఇస్తే ఆ నోటీసుని చెత్తపుటలు పడేశారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో దిగారు. సమ్మెలోకి దిగిన తర్వాత అక్కడ ఉన్న పెట్టుబడిదారులు, కంపెనీల యజమానులు కిరాయి మూకలను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికుల మీద దాడి చేయించారు. ఇప్పుడు మనం కూర్చున్నట్టుగానే కూర్చొని వేల మంది సమావేశం అవుతుంటే ఆ సమావేశం మీద దాడి చేయించారు. గూండాలతోటి, పోలీసులతో దాడి చేయించారు, చితక బాధారు.
కొంతమందిని కాల్పుల్లో చంపేశారు, కేసులు పెట్టారు, నాయకులను జైల్లో పెట్టారు, నానా బీభత్సం చేశారు. అయినా కార్మికులు ఏం చెప్పారంటే మేమందరం చనిపోవడానికైనా సిద్ధమే, కానీ ఈ హక్కులు మాత్రం మేము సాధించుకుంటాం, సాధించుకునేదాకా మీరు ఇచ్చేదాకా కదలం, పెడతారా పెట్టండి అని పోరాటం ఆపకుండా వెనుకడుగు వేయకుండా వీరోచితంగా ఆ చికాగో నగర కార్మికులు నిలబడ్డారు. అప్పుడు ఆ కంపెనీల యజమానులు వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు, ఇక వీళ్ళు తెగించి పోరాడుతున్నారు, ఎంతమందిని చంపుతాము, ఎంతమంది మీద కేసులు పెడతాము, కుదరదు. అందుకనే వాళ్ళు అడిగినట్టుగా 8 గంటల పనిదినం, తర్వాత సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, 2-3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచడం, సెలవులు ఇవ్వటం, కార్మికుల పోరాటానికి తట్టుకోలేక వాళ్ళే దిగొచ్చారు. అందుకని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సంఘం ఏర్పాటు చేసుకొని కార్మికులు పోరాడి ప్రాణత్యాగాలు చేసి కొన్ని హక్కులు సాధించుకున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా నిర్ణయించుకుంది ఏంటంటే ఇది పోరాటం, కార్మికుల పోరాటానికి ప్రారంభం. మనం ఈ హక్కులు సాధించుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రపంచవ్యాప్తంగా సంఘాలు పెట్టుకునే దానికి పోరాటం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మనం ఈ మే 1 నాడు మేడే ఉత్సవాలు జరపాలని చెప్పి, పోరాట దీక్ష ఉత్సవాలు జరపాలని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. 138 సంవత్సరాల కాలం నుంచి జరుగుతుంది. 1886 సంవత్సరంలో ఈ పోరాటం జరిగింది. దీనికి ఉన్న చరిత్ర అది. అందుకనే మేడే అంటే జిందాబాద్, మేడే వర్ధిల్లాలి, తర్వాత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని జెండా ఎగిరేసుకొని పోతుంటాం. అదే కాదు మన బాధ్యత. మేడేకి ఉన్న చరిత్ర అది. దాని తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాలు జరగడమే కాదు, కార్మికుల అధికారులకు వచ్చి రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇవాళ చైనాలో కానీ, క్యూబాలో కానీ, వియత్నాంలో కానీ, కొరియాలో కానీ, లావోస్లో కానీ ఎర్ర జెండా రాజ్యాలు వచ్చాయి. ఆ పోరాటం